జాషువా అన్నయ్య, నీ యూట్యూబ్ ద్వారా నేను కొంచెం మేలు పొందుతున్నాను అన్నయ్య. ఒక స్త్రీ ఏడుస్తూ, ఈ లోన్ నేను కట్టలేకపోతున్నాను, వాళ్ళ నోరు మోయించాడు దేవుడు, చేశాడు, నేను విన్నాను అన్నయ్య యూట్యూబ్ ద్వారాగా. యేసయ్య, నాకు కూడా నేను డోక్రా కట్టలేకపోతున్నాను, నాకు కూడా సహాయం చేయమని నేను దేవుడిని అడిగాను అన్నయ్య. నీ యూట్యూబ్ ద్వారా ఎన్నో అద్భుతాలు నేను చూస్తున్నాను అన్నయ్య. నా జీవితంలో కూడా దేవుడు చెయ్యాలని ఎంతగానో ఆశపడుతున్నాను అన్నయ్య. నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, కానీ నేను డోకరాకి నెల కట్టలేకపోతున్నాను అన్నయ్య. నాకు ఎంతో అవమానకరంగా, సిగ్గుకరంగా, బాధకరంగా ఉందన్నయ్య. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. మీ యూట్యూబ్ ద్వారా అనేక మంది వింటున్నారు, చూస్తున్నారు. మీరు కూడా నా కొరకు దయచేసి ప్రార్థన చేయండి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను జాగవా అన్నయ్య. ఈరోజు దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నేను ఈరోజు 13వ తారీఖు వచ్చింది, కట్టపోతే ఏ అపాయం ఏ కీడు నాకు సంభవించబోతుంది అంటే దేవుడు ఈ యూట్యూబ్ ద్వారాగా మేము సేవించే దేవుడు మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అనే వాక్యం విన్నాను అన్నయ్య. కొన్ని గంటల తర్వాత ఆ అమ్మాయి మా ఇంటికి ముందుకు వచ్చి డోక్రా డబ్బులని అడిగినప్పుడు నేను సమాధానం సాయంత్రం లోపు ఇస్తానని చెప్పాను. కానీ దేవుడు సింహాలను ముగించే దేవుడు నాకు తెలుసు అన్నయ్య. దేవుడు ఈ నా జోలికి రాకుండా, నన్ను ఏమీ అనకుండా తప్పించాడు. ఈ యూట్యూబ్ ద్వారాగా నేను మేలు పొందుకున్నాను, అలాగే నా ద్వారాగా అనేక మంది మేలు పొందుకోవాలని ఆశిస్తున్నాను అన్నయ్య. శ్రావణి అక్క, జాగవన్నయ్య, థ్యాంక్స్. మా కొరకు మీరు ఎన్నో నిలబడినందుకు, నా ఫోన్ లిఫ్ట్ చేసినందుకు వందనాలు. థ్యాంక్స్ జీసస్. మా ఊరు అమరావతి దగ్గర వైకుంఠపురం అన్నయ్య. దయచేసి నా ప్రార్థన, నా విన్నపమును మీరు ఆలకించి ఈ చిన్న సాక్ష్యం. థ్యాంక్స్ అన్నయ్య.